ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:30కి మేము హైవే మీద బస్ దిగిన తర్వాత చాలా హెడేక్గా అనిపించి ముందు టీ అయితే తాగుదాం, తర్వాత ఏం చేద్దాం ప్లాన్ చేద్దాం అనుకుని ఇంకా అలా టీ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడైతే మాత్రం ఇక్కడే కాదు తిరుపతిలో ప్రతి చోట టీ అయితే మాత్రం చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే మాత్రం మిస్ చేయకుండా టీ కంపల్సరీగా తాగండి, క్వాలిటీగా ఉంది. ఇంకా మేమైతే అక్కడ కూర్చొని ఫస్ట్ అయితే టీ తీసుకోవడానికి వెళ్ళాం. అండ్ మా పాపకి మిల్క్ కూడా తీసుకుంటున్నాం, పాలు అండ్ టీ తీసుకొని ఇంకా ప్లాన్ చేస్తున్నాం ఎలా వెళ్ళాలి ఏంటి అని. మాకైతే అక్కడ ఒక లేడీ అయితే ఒక చిన్న సజెషన్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మీరు ఆర్టీసీ కాంప్లెక్స్కి ఆటోలో వెళ్ళిపోండి, అక్కడ మీకు బోల్డ్ బస్సెస్ దొరుకుతాయి అని చెప్పింది. ఇంకా అదే మేము ఫాలో అయిపోదామని ఇక్కడ నుంచి అయితే మేము ఒక ఆటో తీసుకొని ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ ఒక బస్సు అయితే ఎక్కాము కొండ మీదకి. అండ్ బస్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం కాబట్టి నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. అప్పటికి ట్రావెల్ చేసాం కదా నైట్ అంతా, పిల్లలు అయితే చాలా డల్ అయిపోయారు. అండ్ మేము కొండ మీదకి వెళ్ళి అక్కడ ఫస్ట్ అయితే రూమ్స్ చూద్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే రూమ్స్కి ట్రై చేసాం కానీ మాకు రూమ్స్ అయితే దొరకలేదు. ఇంకా లాకర్ బెస్ట్ అని చెప్పి మేము 1 డే కోసమే వెళ్తున్నాం, 1 డే కోసమే ఉంటున్నాం అక్కడ తిరుపతిలో. ఎందుకు మేము తిరుపతి దేనికోసం వెళ్తున్నాం చెప్పలేదు కదా, మా పెద్ద పాప మొక్కు కోసం వెళ్తున్నాం. మా పెద్ద పాపతో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఫేస్ చేశాను. ఇంకా అవి నాకు ఎందుకు వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే అవి తగ్గుతాయి అనిపించింది. అండ్ మ్యాజికల్గా నాకైతే మొక్కుకున్న వెంటనే తగ్గింది కూడా. ఏం మొక్కుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ టోల్ గేట్లో అయితే మాత్రం చెకింగ్ కోసం అందరిని ఆపేశారు. బస్ దిగి అందరూ ఇక్కడ చెక్ చేసుకొని మళ్ళీ అంత దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ మనం బస్సు ఎక్కాలి నెంబర్ గుర్తుపెట్టుకొని. నాకైతే భలే సరదాగా అనిపించింది. అండ్ మేము పైకి వెళ్ళి నెక్స్ట్ ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.